గత 4 సంవత్సరాల నుంచి ఆర్మూర్ వేస్తాను బీఎస్ఎఫ్ వాళ్ళది. దిగుబడి పరంగాను కూలీల ఖర్చుగాను అన్ని రంగాలుగా పర్లేదు అనిపించింది. న్యూనామ్స్ ఆర్మూరు 5 సంవత్సరాలు చేస్తున్నా, బాగుంది. నేను ఫస్ట్ సంవత్సరమే 4 ఎకరాలు వేసిన, ఎకరాకు 40 క్వింటాల లెక్క వచ్చేసింది. న్యూనామ్స్ కంపెనీ మీద నమ్మకంతో నేను ఆ విత్తనాలు తీసుకోవడం జరిగింది. 2 ఎకరాలు వేసాను. వేస్తే అప్పుడు నాది ఊర్లేకల్లా టాప్గా వచ్చింది పంట దిగుబడి. అయితే మార్కెట్లో మాత్రం లిక్విడేషన్లో నెంబర్ 1 స్థానంలో ఆర్మూరే ఉంది. వచ్చిన సరికి వచ్చినట్టు వెంటనే అమ్ముడుపోతుంది. రైతులు కూడా దిగుబడి పరంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎండుమిరప మండే ఉద్వేగపు అవతారం, అపరిమితమైన స్ఫూర్తి, జీవితపు సారాంశానికే ప్రతిరూపం. ప్రతి వంటకానికి ఇది ఆత్మ, ఇంద్రియాలను మేల్కొల్పేది, హృదయాన్ని కదిలించే రుచిని రేకెత్తించేది. నున్హెమ్స్ ఆర్మర్. ఇది సూపర్ హిట్, సూపర్ నమ్మకం, సూపర్ లాభం. మండే ప్రతి ఎండుమిరపకాయలోనూ గర్వం, స్థితిస్థాపకత, అనంతమైన అవకాశాల గాథ ఉంటుంది. మార్కెట్కో వంటగదికో చేరుకోవడానికన్నా చాలా ముందే దాని ప్రయాణం రైతుల చేతుల్లో ప్రారంభమవుతుంది. వారి చెదరని అంకితభావం, భూమిపై పాతుకుపోయిన నమ్మకము, విత్తనం మీద విశ్వాసము మండే ఈ మొక్కకు ప్రాణం పోస్తాయి. మా నాయన 25 సంవత్సరాల నుంచి మిరపేస్తున్నాము. అప్పటి నుంచి కూడా మామూలు రకాలు వేస్తున్నాం. 2020లో న్యూనామ్స్ ఆర్మూర్ వచ్చేసింది. అప్పుడు వేసినాము, ఎకరాకు 40 క్వింటాల లెక్క దిగుబడి వచ్చింది. నేను రైతులను కూడా వేపిస్తున్నాం, అది ఆర్మూర్ బాగుందని. నేను బీఏఎస్ఎఫ్ కంపెనీ వారి నున్హ్యామ్స్ విత్తనాలు గత 4 సంవత్సరాలుగా వాడుతున్నాను. బాగా దిగుబడి బాగా వస్తుంది. ఎకరానికి వచ్చేసి 35 క్వింటాల దాకా దిగుబడి వచ్చేస్తుంది. బీఎస్ఎఫ్ ఆర్మర్ వేసాం, బాగుంది, మంచి వెరైటీ. తామర లేదు, మంచిగా కాయ కూడా దగ్గర పడుతుంది, మంచి క్వాలిటీ రంగు ఉంది. కాయ కూడా స్పీడ్గా కొంటున్నారు ఆర్మర్, స్పీడ్గా. 3 ఎకరాలు వేసాను, బాగుంది. నెక్స్ట్ ఇయర్ 5 ఎకరాలు వేస్తా. బీఎస్ఎఫ్ వారి న్యూనామ్స్ విత్తనాలు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, బాగానే ఉంది. దానివల్ల దిగుబడి బాగా వస్తుంది. తాలుగాయ శాతం తక్కువగా ఉంది. దిగుబడి పరంగాను అన్ని రంగాలుగా పంట విషయంలో పర్లేదు. ఈ వెరైటీకి వచ్చేలకే కూలీల ఖర్చు, ఇటు తాలుగాయల బెడద ఇవన్నీ కొంచెం తరుగుంది. వేసుకోదగ్గ వెరైటీ అని భావించి కూడా ఈ వెరైటీ వేసుకోగలుగుతున్నాం, పర్లేదు అనిపించిందండి మాకు. 9 సంవత్సరాల నుంచి నేను అన్నదాత నర్సరీని నడుపుతున్నాను. ఆర్మూరు వచ్చిన కాడి నుంచి కూడా ఆర్మూరు పోతున్నాను. రైతులందరూ కూడా ఆర్మూరి అడుగుతున్నారు. మా ఏరియాలో వైరస్ రైతులకి బాగా పెద్ద సమస్య. వైరస్ ను తట్టుకోవడంలో ఆర్మూరు చాలా నెంబర్ 1. ఆర్మూర్ వైరస్ టాలరెన్స్ అండి. ఏ రైతైనా పండించగలుగుతారు, చిన్న రైతైనా పెద్ద రైతుకైనా కానీ. చాలా అనుకూలమైన వెరైటీ కాబట్టి. కాయ క్వాలిటీ బాగుంది, రంగు కానీ అది పౌడర్ కానీ చాలా బాగుంది. అది చూసి రైతులు ఆర్మర్తో రైతులు సాటిలేని బలంతో సాధికారతను సాధిస్తున్నారు. లీఫ్ కర్ల్ వైరస్ వంటి నిరంతర ప్రమాదాలను జయించే బలం, యాంథ్రాక్నోస్కు వ్యతిరేకంగా పోరాడాలనే పట్టుదల, ఆరోగ్యవంతమైన మరింత స్థితిస్థాపక పంటను పెంపొందించడానికి బలం, సమృద్ధి అయిన సూపర్ హిట్ దిగుబడి మీద చెదరని నమ్మకం. కూలీల సమస్య కూడా మా ఏరియాలో బాగా ఎక్కువ ఉంది. సాధారణ వెరైటీలని ఒక కింటాకి 10 నుంచి 12 మందికి వస్తే ఆర్మర్ రకాన్ని 5 నుంచి 7 వస్తున్నారు. పర్టికులర్గా దీనికి చెప్పాలంటే కాయ కోసేటప్పుడు కొమ్మ ఎరగదండి, కొమ్మ లావుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. కాబట్టి తెగుళ్ళను బాగా తట్టుకుంటుంది. వచ్చింది మే నెలలో కూడా నాకు అప్పుడు కాపు ఉంది, నీళ్లు లేక అప్పుడు 45 క్వింటాల పైనే వచ్చింది దిగుబడి. అయితే నున్హెమ్స్ ఆర్మర్ సంవత్సరాల తరబడి దృఢమైన నిబద్ధత, కఠినమైన పరిశోధన, అవిశ్రాంత ప్రయత్నాలు, నిరూపితమైన విజయాల ద్వారా ఏర్పడిన పేరు. ఇది ప్రతి సవాలును శక్తితో ఎదుర్కొనే పదే శ్రేష్ఠతను అందించే విత్తనం. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఈ చిల్లీని మాత్రం గుంటూరు మార్కెట్ అండి. ఆర్మూరు దిగుబడి బాగా వస్తుంది, 30 క్వింటాల దాకా వస్తుంది. రైతు చాలా హ్యాపీగా ఉంటున్నాడు. పనిచేసి కూడా బాగా వస్తుంది. రైతుకి ఎటువంటి ఇబ్బంది, రైతు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విస్తరింపజేసిన క్రమంలో రేటు అనుకూలంగా ఉంది. వాళ్ళకి అటు కొనుక్కునే వాళ్ళకి కానీ, ఇటు రైతు పరంగా కానీ, ట్రేడర్ పరంగా కానీ దీని ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత దీని దిగుబడులు, తర్వాత దీనికి మార్కెట్లో దీని డిమాండ్ పెరగటం. దీంట్లో మాత్రం ఆర్మర్లో ఉన్న ప్లస్ ఏంటంటే నల్లి పడినా, దోమ పడినా, డ్యామేజ్ అయినా మళ్ళీ తిప్పుకొని కాస్తాడు. నన్హెమ్స్ బీఎస్ఎఫ్ వాళ్ళ ఆర్మూర్ అనే విత్తనాన్ని చూడటం జరిగింది. ఇది కొద్దిగా ఘాటులో డిఫరెంట్ ఉన్నటువంటి ఘాటు ఎక్కువగా ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీల్లో ఇదొకటి.
సమయాన్ని శ్రమని రెండింటినీ ఆదా చేసే సజావైన దిగుబడి నుండి అద్భుతమైన లాభాలను అందించే అసాధారణ దిగుబడులకు నర్సరీ పెంపకందారులు, రైతుల ప్రతి ఒక్క కృషికి ప్రతిఫలం లభిస్తుందని ఆర్మర్ హామీ ఇస్తుంది. వారి అంకిత భావం అసమానమైన విజయానికి దారితీస్తుందని నిర్ధారిస్తుంది. పర్వాలేదు, పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఒక ఎకరం భూమి కొనుక్కున్నాం. పర్వాలేదు, దిగుబడైనా కూలీలైనా తక్కువగా పడుతున్నారు. ఈ ఇత్తనం మంచి రేటు ఉంది, కూలీలు తక్కువ పడుతున్నారు, తాలుగాయలు తక్కువ అవుతున్నాయి, లాభాలు బాగానే వస్తున్నాయి. మా ఆయన ఈ పక్కన స్థలం కొన్నాడు, ఒక ట్రాక్టర్ కొన్నాడు. బాగుంది ఆర్మూర్ ఇత్తనం. మాది 5 ఎకరాలు ఏట ఆరుమూరు పంట మిరప పంట వేస్తాము. బాగానే డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి 5 ఎకరాల పొలం కొనుక్కున్నాం. అమ్మాయిని బాగానే చదివించుకుంటున్నాం. వ్యాపారులకు ఆర్మర్ నాణ్యత, పరిమాణం, చక్కటి రంగులో అచంచలమైన స్థిరత్వాన్ని హామీ ఇస్తుంది. అసమానమైన నమ్మకాన్ని పెంపొందిస్తూ బలమైన మార్కెట్ డిమాండ్ను పెంచుతూ ప్రాసెసర్లకు ఆర్మర్ మిరపకాయలు సువాసన, రుచి, రంగు కలిసిన పరిపూర్ణ మిశ్రమాన్ని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు కావలసిన అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంటాయి. నున్హెమ్స్ ఆర్మర్ రెడ్ చిల్లీ రైతులు నమ్మేది, అందరూ ఆదరించేది, ప్రపంచమంతటా వంటగదుల్లో గౌరవించబడేది. సాటి లేని విత్తనాలు అదిరేలా మోలుస్తాయి. పొలం నుంచి సంత దాకా హీరో లాంటి నడక. నున్హెమ్స్ ఆర్మర్ సూపర్ హిట్. సూపర్ నమ్మకం, సూపర్ లాభాలు. నున్హెమ్స్ ఆర్మూర్ సూపర్ హిట్, సూపర్ నమ్మకం, సూపర్ లాభం. ఆర్మర్ అంటే సూపర్ హిట్, సూపర్ నమ్మకం, సూపర్ లాభం, సూపర్ భరోసా, సూపర్ లాభం. అందరూ ఆర్మర్ వేసుకోండి. నున్హెమ్స్ ఆర్మర్, ఇది సూపర్ హిట్, సూపర్ నమ్మకం, సూపర్ లాభం.